మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, ఆయన ఏదో సభకి వెళ్ళాలంట, ఏదో మీటింగ్కి వెళ్ళాలంట. మీటింగ్కి వెళ్ళాలంటే ఆయన వెళ్ళాల్సినటువంటి బస్సు మిస్ అయిపోయింది. అప్పుడు దేవునితో పోరాడుతున్నాడంట. ప్రభా, నేను నీ సేవకుడిని కదా, నేను అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళాలి కదా, బస్సు ఎట్లా మిస్ చేసావు అని దేవునితో పోరాడుతున్నాడంట. ఆ తర్వాత మళ్ళీ కాసేపటికి ఇంకో బస్సు వచ్చింది. ఆ బస్సు ఎక్కి కొంచెం ముందుకు వెళ్ళాడంటే ఈయన ఎక్కాల్సిన బస్సు కాలువలో పడిపోయి చాలామంది చచ్చిపోయారంట. చూసారా దేవుడు నన్ను ఎలా తప్పించాడు అని అంటాడు. నేను చెప్తున్నాను, అది చాలా 100% తప్పు సిద్ధాంతం. నువ్వెంత ముఖ్యమో దేవుడికి ఇంకొకడు కూడా అంతే ముఖ్యం. నువ్వు సేవకుడివి కావచ్చు, భక్తుడివి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, దేవునికి మనుషుల యొక్క ప్రాణం ముఖ్యం. దేవునికి మనుషుల క్షేమం ముఖ్యం. అసలు నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకుంది ఇతరుల క్షేమం కొరకే. ఆ దైవజనుడు చెప్పిన సిద్ధాంతం పాపం తెలియక చెప్తున్నాడు. అవసరమైతే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అవసరమైతే దేవుడు నిన్ను తీసి సముద్రంలో పడేస్తాడు ఇతరుల కోసం, అంతేగాని నీ కోసం ఇతరులను చంపేయడు. హలో, మీకు ఎవరు అర్థం కాకపోతే మళ్ళీ నన్ను అడగండి, చెప్తాను. నిన్ను తీసి యోనాను తీసి ఏం చేశాడు? సముద్రంలో పడేశాడు. ఎందుకొరకు? ఓడలో ఉన్నటువంటి ఇతరులను కాపాడటానికి. ఈయన్ని కాపాడడానికి ఒక బస్సులో ఎక్కనివ్వకుండా చేసి ఆ బస్సు వెళ్ళి కాలువలో పడిపోయిందంట. దేవునికి స్తోత్రం అంటే అందరూ ఓ స్తోత్రం స్తోత్రం అని చెప్పారు. అట్లా కాదు, అలా కుదరదు, అలా చెయ్యడు దేవుడు. నా ప్రియమైనటువంటిది ఇమోషన్స్ తోటి ఆటలాడుకోవడం అంటారు దీన్ని. ఇమోషన్స్ తోటి దేవుని దృష్టికి ప్రతి మనిషి ప్రాణం ముఖ్యం. స్తోత్రం, హల్లెలూయా. ఎట్లా పడితే అట్లా ఇంటర్ప్రిట్ చేసుకుంటారు వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా. కానీ ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, మనం అడిగిన దాన్ని బట్టి కాదు, కానీ దేవుడు చేసే ప్రతి కార్యము ఆయన గొప్పతనమును బట్టి చేస్తాడు. స్తోత్రం. ఆయన గొప్పతనం అంటే కడుపు నిండిన తర్వాత కూడా ఇంకా కక్కేదాకా పెట్టుడు కాదు. ఆయన గొప్పతనం ఏంటంటే మన అవసరతను బట్టి మనకు అనుగ్రహించి అనేకుల దీవెనార్థమై మనల్ని వాడుకుంటాడు. స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో రాస్తుంది, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అంటే ఏంటి? వేస్ట్ అయిపోవడమా? పొర్లిపోవడం అంటే వేస్ట్ అయిపోవడమా? అర్థం ఏంటి అక్కడ? నా గిన్నె నిండిపోయింది, పొర్లిపోతుంది అంటే దాని అర్థం దేవుడు వేస్ట్ చేస్తున్నాడనా? కాదు. గిన్నె నిండి పొర్లుచున్నదంటే దాని అర్థం ఏంటంటే నేను నాకు సరిపడా ఉండగా ఇతరులకు కూడా పెట్టేంత స్తోమత సామర్థ్యం దేవుడు నాకు అనుగ్రహించాడని.